శారీస్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. మీకు ఈ స్ట్రగ్లింగ్ టైంలో గానీ, అంటే వరుసగా ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు ఏ సినిమా అంటే ఫస్ట్ కథ విన్నప్పుడు బానే ఉంటుంది. కానీ స్క్రీన్ మీదకి వచ్చేసరికి అది డిఫరెంట్‌గా మారిపోతుంది. జనాలు ఆడియన్స్ రిసీవ్ చేసుకోకపోవటం. ఈ కన్‌ఫ్యూజన్‌లో ఎప్పుడైనా డైలమాలో డిసప్పాయింట్ అయ్యేవారా అసలు? బాగా ఏంటిది ఎందుకు ఇలా జరుగుతుంది అసలు? బాగా ఆ! బాగా అనుకున్నాను కొన్ని. తర్వాత ఆహ్, ఆహ్, బిఫోర్ కోవిడ్ గూడా కొన్ని ఫిల్మ్స్‌కి నా 'శశి' సినిమాకి మంచి ఓపెనింగ్ వచ్చింది. సినిమా డిసప్పాయింట్ చేసింది. బట్ ఓపెనింగ్ మంచి ఓపెనింగ్ వచ్చింది. ఆ సాంగ్ వల్లో లేకపోతే సాంగ్ ఒక అందులో సాంగ్ వల్ల దానికి మంచి ఓపెనింగ్స్ పడాయి సినిమాకి. కోవిడ్ తర్వాత సిట్యుయేషన్ కొంచెం హ్మ్. టఫ్ అయింది. ఎందుకంటే కోవిడ్ తర్వాత అందరికీ టఫ్ అయింది. నాకే కాదు. థియేట్రికల్ అనేది చాలా టఫ్ అయిపోయింది. బట్ ఇప్పటికీ థియేటర్‌కి వస్తున్నారు జనం, చూస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి. సో, ఆ టైంలో బాగా ఫీల్ అయ్యాను. ఇంకా 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 మన కష్టమేమో అనుకుంటూ ఉంటే సడన్‌గా ఏదైనా మంచి సినిమా వచ్చేది. మళ్ళీ ఒక చిన్న హోప్ వచ్చేది. ఓకే. ఈ సినిమాతో కొట్టొచ్చని. సరే అని. సో, నా ఫీలింగ్ ఏంటంటే మనకు ఆపర్చునిటీస్ వస్తాయండి ఏదో రకంగా. బట్ వీ షుడ్ నెవర్ గివ్ అప్. యెస్. మనం గివ్ అప్ ఇచ్చామంటే ఆహ్, కష్టం. ఎందుకంటే డ్యాడీకి ఇప్పుడు హీస్ నౌ వెరీ బిజీ యాస్ ఎ క్యారెక్టర్ ఆర్టిస్ట్. ఎన్ని సినిమాలు అన్నీ ఈ లాస్ట్ 2 ఇయర్స్ నుంచి చాలా బిజీగా ఉన్నారు. ఆయనకి మధ్యలో కొంచెం ఆయన కూడా చిన్న ఇదైంది. కానీ ఇప్పుడు ఈజ్ నో లుకింగ్ బ్యాక్. ఈజ్ ఎవ్రీ ఇయర్ ఈజ్ డూయింగ్ 10 ఫిల్మ్స్, 12 ఫిల్మ్స్. సో, ఆయనకి చాలా బ్రేక్ వచ్చింది. ఆయనకి చాలా సినిమాలు వస్తున్నాయి. సో, బాబాయ్‌కి కూడా లేట్‌గా వచ్చింది. బాబాయ్‌కి అరౌండ్ 40 ఇయర్స్, 42 ఇయర్స్‌కి బ్రేక్ వచ్చింది. ఓకే. మా రేవి బాబాయ్‌కి కన్నడలో. ఇప్పుడు మోస్ట్ బిగ్గెస్ట్ విలన్. సో, మేబీ నాకు కూడా కొంచెం ఇంకా లేట్‌గానే వస్తదనుకుంటా. ఓకే. అంటే ఒక టైంలో అంటే ఏ కథలు విన్నా కన్‌ఫ్యూజ్ అయ్యేవాళ్ళ? అసలు జనాలు ఏ కథలు చూస్తున్నారు? ఎలాంటి కథలు రిసీవ్ చేసుకుంటున్నారనే కన్‌ఫ్యూజన్ ఉండేదా అసలు? అంటే మీరు విన్నప్పుడు బానే ఉంటుంది. స్క్రీన్ మీదకెళ్ళేసరికి డిఫరెంట్ అయిపోతుంది అంత సినిమా. లేదండి. అంటే నేను అదే చెప్తున్నాను గదా! సినిమా నేను చేసిన కథలు మీరు ఒకసారి వెళ్లి చూడండి. నేను చాలామంది వచ్చి మీ 'టాప్ గేర్' చూసామండి అమెజాన్‌లో బాగుంది సినిమా అంటారు. మీ 'క్రేజీ ఫెలో' చూసామండి బాగుందన్నారు. అరే బాగుందా మరి థియేటర్‌లో ఎందుకు చూడలే అని అనుకున్నామండి. అంటే దీనికి మించి ఏదో ఒకటి ఉండాలి థియేటర్‌కి రావాలంటే. అంటే బిఫోర్ నుంచే ఒక హైప్ క్రియేట్ అవ్వాలి. ఆ సినిమా ఇది థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయాలని రావాలి. జనాల్ని ఓపెనింగ్స్ తీసుకురావాలి. దానికి సంథింగ్ ఎక్స్ ఫ్యాక్టర్ యాడ్ అవ్వాలి. ఏదో ఒకటి యాడ్ అయ్యి, ఏదో ఒక ఎనర్జీ యాడ్ అయ్యి దాన్ని లాగాలి. దానివల్ల కన్‌ఫ్యూజ్ అయ్యాను. నేను కన్‌ఫ్యూజ్ అవ్వలేదని చెప్పలేదు. అయ్యాను. కంటెంట్ డ్రివెన్ ఫిల్మ్సే చేశాను. కమర్షియల్ వదిలేసాను నేను. యాక్చువల్లీ మీరు చూస్తే నేను కమర్షియల్ ఫిల్మ్స్ అసలు చేయడం మానేశాను. చాలా రోజుల నుంచి నేను కంటెంట్ డ్రివెన్ ఫిల్మ్సే చేస్తున్నా. నా స్ట్రెంతే సాంగ్స్, డాన్సులు, ఎంటర్‌టైన్‌మెంట్. నేను డాన్సులు, సాంగ్స్ కూడా లేదు. కంప్లీట్ కంటెంట్ డ్రివెన్ ఫిల్మ్సే చేస్తున్నాం. సో, దానివల్ల ఓటీటీలో అవి పే చేసాయి. కంటెంట్ డ్రివెన్ ఫిల్మ్స్ అన్నీ బాగా చూశారు. బట్ థియేటర్‌లో మిస్ అయినాయి. సో, కన్‌ఫ్యూజన్ ఉంది. అంటే ఉండింది. బట్ నా ఫీలింగ్ ఏంటంటే ప్రాపర్ కంటెంట్ చేస్తే, మంచి సినిమా చేస్తే గుర్తిస్తారు ప్రేక్షకులు 100% అనే ఫీలింగ్ ఉంది. ఇప్పుడు కొంచెం చేసే నెక్స్ట్ బంచ్ అన్నీ కూడా ఇదివరకు చేసిన మిస్టేక్స్ ఏం చేయట్లేదు. ఇప్పుడు అన్నీ రెక్టిఫై చేసుకున్నా. ఇప్పుడు నెక్స్ట్ చేసే సినిమాలు ఇప్పుడు 'శంబాలా' గానీ, నెక్స్ట్ ఈటీవీ విన్‌కి సబ్ ఇన్స్పెక్టర్ యుగంధర్ అని ఒక ఎక్సలెంట్ థ్రిల్లర్ అది. చాలా బాగా వచ్చింది అది కూడా. ఆల్మోస్ట్ 90% షూటింగ్ కూడా మొత్తం అయిపోయింది. ర్యాప్డ్. ఓన్లీ డబ్బింగ్ ఒకటే బ్యాలెన్స్ ఉంది. నెక్స్ట్ సినిమా అదే. అది చాలా కేర్ తీసుకొని చేసాం. ఓకే. అంటే ఆ టైంలో మీకు బాగా మోరల్‌గా సపోర్ట్ ఇచ్చింది ఎవరు? ఆ టైంలో కొంచెం ఫెయిల్యూర్స్‌లో ఉన్నప్పుడు డ్యాడీ గానీ, మమ్మీ గానీ ఎలాంటి సపోర్ట్ వచ్చింది మీ వైఫ్ నుంచి గానీ? 100% డ్యాడీ ఎప్పుడు సపోర్ట్ చేసేవాళ్ళు. మనం ప్రయత్నం మనం చేసుకుంటూ వెళ్ళాలిరా, మనం ఏమి ఇదవ్వకూడదు అని డ్యాడీ. మమ్మీ ఎప్పుడు ఎంకరేజింగే. ఎందుకు అంత స్ట్రెస్ తీసుకుంటావు, చిల్ అన్నట్టు ఉంటుంది మమ్మీ. డోంట్ టేక్ అని. మా వైఫ్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటుంది. మా వైఫ్ ఏంటంటే ఆల్మోస్ట్ 10 ఇయర్స్ అయిపోయింది మాకు మ్యారేజ్ అయ్యి. తను కూడా షీఈస్ వెయిటింగ్ ఫర్ తన సక్సెస్ చూడాలి. నేను వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ దట్ సక్సెస్. ఆ సక్సెస్ మేము చూడాలి అని తను ఒక హోప్లో ఉంది. సో, అది మేబీ త్వరలో ప్రేక్షకులు ఇస్తారేమో మంచి సక్సెస్ 'శంబాలా' ద్వారా వస్తుందేమో. సో, తను ఇప్పుడు వెరీ ఎంకరేజింగ్ అండి. తను కూడా ఏ రోజు కూడా ఎందుకు మనం ఎక్కడో మిస్ అవుతున్నాం అని కూర్చొని డిస్కస్ చేసినవి ఉన్నాయి. ఎంకరేజ్ కూడా చేసినవి ఉన్నాయి. లేదు ప్రాపర్‌గా చేయండి. తనకి ఈ సినిమా మీద మంచి హోప్ ఉంది.
అంటే సజెషన్స్ ఏమైనా తీసుకుంటారండి మామూలుగా? యా తీసుకుంటాను. అవును. సజెషన్స్ 100% తీసుకుంటాను. అంటే ఎక్కువ డాడీతో క్లోజ్గా ఉంటారా, మమ్మీతో ఎక్కువ ఉంటారా క్లోజ్? లేదు, డాడీ మమ్మీ ఇద్దరు. ప్రొఫెషనల్ వైస్ డాడీతో. ఇంకా ఏదన్నా కావాలన్నా ఏదన్నా ఉన్నా ఏదన్నా అంటే డాడీని అడగను, మమ్మీని అడుగుతాను. అందరిలాగా ఆల్ బాయ్స్ చేసేలాగా డాడీని అడగాలంటే చిన్న భయం ఉంటుంది అండ్ గిల్ట్ ఉంటుంది. డాడీని అడుగుతామని. పాప ఆయన కష్టపడి సంపాదిస్తున్నాడు కదా, మనం ఏం అడుగుతామని. ఓకే, ఓవరాల్గా ఇప్పుడున్న పొజిషన్ పట్ల హ్యాపీగా ఉన్నారా సార్? అంటే 2011లో లవ్లీతో కెరీర్ స్టార్ట్ చేశారు, మీ తర్వాత చాలామంది హీరోలు వచ్చారు. అంటే ఒక్కొక్కసారి అనిపిస్తుంది డెఫినెట్గా మనం పైకి ఎలా ఉన్నా లోపల ఒక హీరో టాప్లోకి వెళ్ళిపోయిన తర్వాత మనకుంటారే మనం ఇంకా కష్టపడాలేమో అలా అనిపిస్తుందా సార్ ఎప్పుడన్నా? 100% అనిపిస్తుంది. అనిపిస్తుంది. చాలా చాలా ఎఫర్ట్ పెట్టాలండి, ఇప్పుడు అంత ఈజీ కాదు అనిపిస్తుంది. ఎవ్రీ ఫిలిం అనిపిస్తుంది, ఇప్పుడే కాదు ఎవ్రీ ఫిలిము అనిపిస్తుంది. ఎవ్రీ ఫిలిం నేను నా హానెస్ట్గానే నేను 200% పెట్టే చేస్తాను. ఎప్పుడు నా పెర్ఫార్మెన్స్ ఎప్పుడు డల్గా కానీ ఎప్పుడు నేను చేయలే, మ్యాక్సిమం నా ఎఫర్ట్స్ పెట్టే చేస్తాను. ఇప్పుడు ఉండే పొజిషన్ బాగుందా అంటే ఇప్పుడు 100% నేను అనుకున్న అంటే నేను ఉండాల్సిన పొజిషన్లో ఇంకా 100% లేను. అది ఉండాలి అంటే ఇంకా చాలా హార్డ్ వర్క్ చేయాలి, చాలా కష్టపడాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఒక బ్రేక్ రావాలండి. ఒక బ్రేక్ వచ్చింది అంటే మనం కూడా మనతో కూడా బడ్జెట్స్ అన్నీ మారుతాయి. అప్పుడు సినిమా స్పాన్ మారుతుంది. సినిమా స్పాన్ మారిందంటే ఇంకా బాగా తీయచ్చు సినిమాలు. ఇట్స్ నాట్ అబౌట్ రెమ్యునరేషన్స్ గురించి నేను ఎప్పుడు పెద్ద రెమ్యునరేషన్స్ ఏం తీసుకుంది లేదు. ఫస్ట్ ఫిలిం నుంచి నేను మినిమం రెమ్యునరేషన్స్ తీసుకుంటూ వచ్చా. పెద్ద రెమ్యునరేషన్స్ కోట్లు నేను ఏ రోజు తీసుకోవాలా. వెరీ ఫస్ట్ ఫిలిం అయిన తర్వాత కూడా నేను సెకండ్ ఫిలిం ఆల్మోస్ట్ ఫ్రీగా చేశాను. లవ్లీ ప్రేమ కావాలి ఆల్మోస్ట్ 10-15 కోట్లు గ్రాస్ చేసింది. అయినా కూడా నేను సెకండ్ ఫిలిం చాలా తక్కువ, ఏమి పెద్ద అమౌంట్ తీసుకోవాలి. థర్డ్ ఫిలిం పెద్ద అమౌంట్ తీసుకోవాలి. సో అవన్నీ కూడా నార్మల్ మినిమం అమౌంట్స్తోనే చేసిన సినిమాలే. పెద్ద రెమ్యునరేషన్స్ పెద్దగా ఏం తీసుకొని చేసిన లేవు. ఓకే, బట్ దాన్ని ఏమంటామంటే ఒక బ్రేక్ పడితే నా ఫీలింగ్ ఏంటంటే ఒక హిట్ పడితే సినిమా స్పాన్ కొంచెం పెద్దగా చేయాలి, కొంచెం ఇంకా బాగా చెప్పొచ్చు. అంటే కథలా చెప్పొచ్చు, కొంచెం గ్రాండ్గా చెప్పొచ్చు. ఆ గ్రాండియర్ మిస్ అయినా అంటే చాలామంది ప్రొడక్షన్ వాల్యూస్ కొంచెం తక్కువ ఉన్నాయి, ఇలాంటివి మెసేజెస్ చూసా. కొంచెం ఇంకా బాగుంటే బాగున్నాం అని. సో అది బాగుండాలి అంటే మనకి ఒక మనతో పెట్టి సేఫ్ అయ్యే కాకుండా కొంచెం రిస్క్ తీసుకొని సినిమా తీసే వాళ్ళు వస్తే మనకి యాడ్ అవుతుంది, మనకి హెల్ప్ అవుతుంది. అంటే మీ రిజర్వ్స్ మోర్ అయినా కూడా అంటే చాలా సంవత్సరాల నుంచి కష్టపడుతున్నారు. అది యాజ్ యాక్టర్గా ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు. యాజ్ అ కంటెంట్ ఎక్కడైనా మిస్ఫైర్ అవ్వచ్చు, కానీ యాజ్ యాక్టర్గా ఎక్కడ ఫెయిల్ అవ్వదు. ప్రతి సినిమాకు మీరు అదే ఎఫర్ట్ పెడుతున్నారు, ప్రతి సినిమాకు ఒక కొత్త సినిమా అందించాలని మీరు తపన పడుతున్నారు. బట్ ఏంటంటే అన్ని చుట్టుపక్కల అన్ని పంచభూతాలన్నీ అన్నీ సహకరించాలి. సో ఒక టాలెంట్తో పాటు కొంచెం ఒక అదృష్టం కూడా తోడవ్వాలని. సో ఇది మీరు బిలీవ్ చేస్తారా? అన్న నా ఫీలింగ్ 70-80% సినిమా అనేది డైరెక్టర్స్ చేతిలో ఉంటుందండి. మనం ఎంత ఎక్స్ట్రాడినరీగా చేసినా ఎంత చేసినా ఫైనల్గా వచ్చేసరికి ఇట్స్ కంప్లీట్లీ మూవీ అనేది అంత ఈజీ కాదు. డైరెక్టర్ ఈజ్ ద క్యాప్టెన్. సో మెయిన్ మంచి డైరెక్టర్ పడాలి. మంచి డైరెక్టర్ పడితే ఆటోమేటిక్గా అన్నీ సెట్ అవుతాయి, అన్నీ కుదురుతాయి. డైరెక్టర్ కొంచెం ఆఫ్కి వెళ్ళిపోయిందంటే అది ఎటో వెళ్ళిపోద్ది సినిమా, అది ఎటో వెళ్ళిపోద్ది అది. సో డైరెక్టర్ని బట్టే ఉంటుంది సినిమా. ఆర్టిస్టులు అనే వాళ్ళు ఏంటంటే ఎవ్రీ యాక్టర్కి ఒక మంచి డైరెక్టర్ ఒక సర్టెన్ పాయింట్లో పడితే వాళ్ళు లైఫ్ మారుతుంది. నేను అబ్జర్వ్ చేస్తే మీరు చాలామంది కెరియర్స్లో చాలామంది స్టార్స్ హీరోస్ చాలా మంచి డైరెక్టర్స్లో పడిన తర్వాత వాళ్ళతో ఒక 2-3 సినిమాలు చేస్తే వాళ్ళకి అవి హిట్లు పడిన తర్వాత వాళ్ళ గ్రాఫ్ మారిపోయింది. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.